Today topic name is IUPAC or nomenclature of organic compounds. IUPAC or nomenclature of hydrocarbons. IUPAC or nomenclature of hydrocarbons or its organic compounds. Okay, before you are entering into the IUPAC nomenclature of IUPAC or nomenclature of hydrocarbons, first of all we have to know that what is alkyl group. What is alkyl group? Yesterday class లో మనం డిస్కస్ చేసామండి. ఆల్కైల్ గ్రూప్ అంటే ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే, ఆల్కైల్ గ్రూప్ అంటే చూడండి, జనరల్ alkane, you already know that alkane, general formula CnH2n plus 2. Okay, suppose if we take n equal to 1, then we get CH4. Okay, this is మీథేన్ లో నుంచి మనం ఏం చేయాలంటే ఏదైనా ఆల్కేన్ కానీ ఆల్కీన్ కానీ ఆల్కైన్ కానీ వీటిలో నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసి రాస్తే మనకు వచ్చే గ్రూపే ఆల్కైల్ గ్రూప్ అండి. ఇప్పుడు CH4 ఉంది, మనం CH4ని CH3 అంటే మైనస్ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి మనం ఏం చేసాము, సింగిల్ బాండ్. ఇదేంటి, నాట్ ఏ ఆర్డినరీ లైన్ అమ్మా, దిస్ ఈజ్ అ బాండ్. ఓకే, కార్బన్ ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటే టెట్రా వ్యాలెన్సీని కంప్లీట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసామో మనకేమవుతుంది, ఒక బాండ్ మిగిలి CH3 ఉంటుంది. దీని పేరు ఏంటి, మీథేన్. n ఈక్వల్ టు 1 అంటే మనం ఏం చెప్పాము, మీథేన్ అని చెప్పాము. రూట్ వర్డ్ సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తే ఏన్, n ఈక్వల్ టు 1, కార్బన్స్ 1 ఉంటే మిత్ అని చెప్పాము. సో మీథేన్ నుంచి వచ్చిన ఆల్కైల్ గ్రూప్ని మిథైల్ అంటారు. ఏమంటారండి, మిథైల్. ఎస్టర్డే మనం కొన్ని కాంపౌండ్స్ చెప్పుకున్నాం. RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్ జనరల్ ఫార్ములా అని చెప్పానండి. CH3COOH. హియర్ R is CH3. సో నీకు ఇక్కడ ఏముంది, R అంటే ఏంటమ్మా, మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది. దేనికి, కార్బాక్సిలిక్ యాసిడ్ అనే ఫంక్షనల్ గ్రూప్కి మనకి మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది. మీరు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఆల్కైల్ అంటే R అనేది ఎలా ఉండొచ్చు, ఎయిదర్ ఆల్కైల్ నుంచి రావచ్చు, ఆల్కిన్ నుంచి రావచ్చు, ఆల్కైన్ నుంచి రావచ్చు. ఏదో ఒక ఆల్కైన్ తీసుకొని మనం ఏం చేయాలి, ఒక హైడ్రోజన్ని తీసేయాలి. ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే దాన్ని వచ్చే గ్రూప్ని ఏమంటారు, ఆల్కైల్ గ్రూప్ అంటారు. అదే ఆల్కిన్ నుంచి రిమూవ్ చేస్తే ఆల్కినైల్ గ్రూప్, ఆల్కైన్ నుంచి రిమూవ్ చేస్తే ఆల్కైనైల్ గ్రూప్. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు మనకి జనరల్ ఫార్ములా కూడా మార్చుకోవచ్చు. సపోజ్ మీరు CnH2n ప్లస్ 2 మైనస్ 1 హైడ్రోజన్ నుంచి ఒకటి తీసేయటానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు CnH2n plus 1. This is the alkyl group of alkanes. Okay, in the similar way CnH2n అనేది ఆల్కిన్. మనం దీంట్లో నుంచి ఏం చేయాలి, CnH2n మైనస్ 1 ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఆల్కినైల్ గ్రూప్. మనకు ఆల్కైల్ గ్రూప్స్లో ఏముంటాయమ్మా, సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఏముంటాయి, సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఆల్కినైల్ ఉంటే ఆల్కినైల్, ఈయన అంటే నేనేం చెప్పాను, డబుల్ బాండ్ ఉంటుంది కంపల్సరీ. అండర్స్టాండ్, దిస్ ఈస్ ది జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కినైల్ గ్రూప్. ఇన్ ద సిమిలర్ వే ఫర్ ఆల్కైన్స్ CnH2n మైనస్ 2 అనేది ఆల్కైన్ యొక్క జనరల్ ఫార్ములా. మనం -2 నుంచి మనం ఏం చేయాలి, ఒక హైడ్రోజన్ ఇంకా రిమూవ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలమ్మా, CnH2n plus 2, CnH2n minus 2. సో CnH2n minus 3. మనం ఏం చేయాలి, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే ఫార్ములా ఏంటమ్మా, CnH2n minus 3. అండర్స్టాండ్, దిస్ ఈజ్ కాల్డ్ alkynyl group. This contains a triple bond.
ఓకే, మీకు ఏ హైడ్రోకార్బన్లోంచి అయినా, హైడ్రోకార్బన్స్ అంటే మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాము, ఆల్కేన్స్, ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కేన్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చేది ఆల్కైల్ గ్రూప్, ఆల్కిన్లో నుంచి వచ్చేది ఆల్కినైల్. ఓకే, నెక్స్ట్ ఆల్కైన్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చేది ఆల్కైనైల్ గ్రూప్. అండర్స్టాండ్? ఆర్ ప్లేస్లో మీరు ఆల్కైల్ పెట్టుకోవచ్చు, ఆల్కినైల్ పెట్టవచ్చు, ఆల్కైనైల్ గ్రూప్ పెట్టుకోవచ్చు. అండర్స్టాండ్? అట్లాంటి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాను. ఇక్కడ ఆర్ ప్లేస్లో CH3 ఉంది, మీథేన్ నుంచి వచ్చిన గ్రూప్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ మెథైల్. ఓకే, దిస్ ఈస్ ది సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్కైల్, ఆల్కినైల్, ఆల్కైనైల్ గ్రూప్స్ అంటే చెప్పాను. ఎందుకంటే మీకు ఐయుపాక్ నామెన్క్లేచర్లో ఇది ఇంపార్టెంట్. మళ్ళీ నేను చెప్పిన ఫంక్షనల్ గ్రూప్స్ ఏం చెప్పానమ్మా, RCOOH. RCOOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, RCHO అంటే ఆల్డిహైడ్, RCOR అంటే కీటోన్, నెక్స్ట్ ROH అంటే ఆల్కహాల్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ పేపర్స్లో మనకి RCl, RX కూడా అడుగుతున్నారమ్మా. RX అంటే ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఏంటండి? ఆల్కైల్ హ్యాలైడ్. X అంటే హాలోజన్. హాలోజన్స్ అంటే ఏంది? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఆర్ అయోడిన్ ఎక్సెట్రా. సారీ, ఎక్సెట్రా అనకూడదు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎక్స్ ప్లేస్లో ఏమి ఉండాలమ్మా? హాలోజన్ గ్రూప్స్ అటాచ్ అయి ఉండాలి. దేనికి? ఆల్కైల్ గ్రూప్కి. ఆల్కైల్ కానీ, ఆల్కినైల్ కానీ, ఆల్కైనైల్ ఏ గ్రూప్కి అయినా కానీ మనకి హాలోజన్ అటాచ్ అయి ఉంటే దాన్ని ఏమంటారు? ఆల్కైల్ హ్యాలైడ్. ఓకేనా? ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ అడుగుతున్నారమ్మా మనకి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేశాను. ఈరోజు చెప్పిన కొత్త ఫంక్షనల్ గ్రూప్ నేను ఏం చెప్పాను? RX, ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి RO, wait a minute, RCOOR, ester. This is called ester. Okay namma, this is the another functional group. What is the functional group? New functional groups నేను 2 చెప్పాను. RCOOR, R ప్లేస్ లో మనకి ఏం ఉండాలి? ఆల్కైల్ ఆర్ ఆల్కినైల్ ఆర్ ఆల్కైనైల్ ఏ గ్రూప్ అయినా ఉండొచ్చు, బట్ మిడిల్ లో ఫంక్షనల్ గ్రూప్ COO. ఓకేనమ్మా, COO బాండింగ్ అనేది ఇలా ఉండాలి. ఓకే, మన కార్బన్స్ N=1, N=2, N=3 తీసుకోవాలి. మనకి ఇక్కడ ఎస్టర్లో మనకి ఏమో తీసుకోవాలమ్మా, ఆర్లు ఉన్నాయి అంటే కంపల్సరీ కార్బన్స్ ఉన్నట్టే లెక్క. సో మనకి ఎస్టర్ దేని నుంచి స్టార్ట్ అవుతుంది? N=3. 3 కార్బన్స్ ఉంటేనే ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఇక్కడ నీకు N=1 నుంచే స్టార్ట్ అవుతుంది అమ్మా, ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్, డోంట్ కన్ఫ్యూజ్ దట్. ఫస్ట్ నేనేం డిస్కస్ చేశానమ్మా, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఐయుపాక్ నామెన్క్లేచర్, వాట్ ఈజ్ ఆల్కైల్ గ్రూప్, ఆల్కినైల్ గ్రూప్, ఆల్కైనైల్ గ్రూప్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఎస్టర్డే క్లాస్లో మీకు ఫంక్షనల్ గ్రూప్స్ అంటే చెప్పాను, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పానమ్మా. ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి? యాసిడ్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ చెప్పాను. ఈరోజు కొత్తగా మీకు ఇంకొకటి ఏం చెప్పానమ్మా, ఆల్కైల్ హ్యాలైడ్, వాటి యొక్క జనరల్ ఫార్ములా వేర్ X ఈజ్ అనేది చెప్పానండి. నెక్స్ట్ ఎస్టర్, ఎస్టర్ ఎలా ఉంటుంది? RCOOR. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ ఓకే, డైరెక్ట్ ఎంటరింగ్ ఇన్ టు ది నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ హైడ్రోకార్బన్స్. మీకు ఇంపార్టెంట్, అవసరం, CBSE ఎగ్జామ్కి అవసరమైన నామెన్క్లేచర్ అంటే ఏంటి? నామెన్క్లేచర్ అన్న ఐయుపాక్ అంటే మనకి ఏంటంటే మీనింగ్, ఒక కాంపౌండ్ ఇస్తే మనం కాంపౌండ్ తీసుకోగానే దాని యొక్క పేరు, దానికి ఒక పేరు పెట్టడం నామెన్క్లేచర్. నామెన్ మనిషికి ఇప్పుడు మనకి ఎలా అయితే పేర్లు పెడతారో, ఆర్గానిక్ కాంపౌండ్స్ మిలియన్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి, కార్బన్ కాంపౌండ్స్ మనకి మిలియన్స్లో ఉన్నాయి. సో కార్బన్ ఆ మిలియన్ కాంపౌండ్స్కి మనం పేరు పెట్టడమే నామెన్క్లేచర్. ఐయుపాక్ నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనొచ్చు. మనకి ఈ చాప్టర్లో హైడ్రోకార్బన్స్కి ఐయుపాక్ నామెన్క్లేచర్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, ఐయుపాక్ నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఐయుపాక్
ఆర్ నామెన్క్లేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మీకు సిబిఎస్ఈ క్లాస్లో ఉన్న కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో కాంపౌండ్స్కి నేమింగ్ పెట్టడానికి రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓకే, దాని యొక్క జనరల్ స్ట్రక్చరు నేమింగ్ పెట్టడానికి నేను ఒక స్ట్రక్చర్ చెప్తున్నాను. ఆ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రూల్స్ చెప్తాను, అవి అండర్స్టాండ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఐయుపాక్ ఆర్ నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మనం కాంపౌండ్స్కి మనం నేమ్స్ పెడుతున్నాము. ఓకేనా? పెట్టేటప్పుడు ఫస్ట్ నేమింగ్ పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే, వాట్ ఆర్ ద రూల్స్? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ కాంపౌండ్లో ఉన్న కార్బన్ ఆటమ్స్ని కౌంట్ చేసుకోవాలి. ఇచ్చిన కాంపౌండ్లో ఉన్న కార్బన్ ఆటమ్స్ని కౌంట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రూట్ వర్డ్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసేటప్పుడు విచ్ ఈస్ ద లాంగెస్ట్ చైన్, మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో దాని స్ట్రక్చర్ వేసి ఏది లాంగెస్ట్ చైనో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకొని దానికి ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూసి లాంగెస్ట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉంటే దాని యొక్క రూట్ వర్డ్ స్టార్ట్ చేసుకోవాలి. మీకు బాగా డిఫికల్ట్గా అడగరండి, సింపుల్గానే అడుగుతారు. బట్ నేను చెప్తున్నా జనరల్గా ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ చూసుకోవాలి. సపోజ్ కార్బన్స్ మనకి ఇచ్చిన కాంపౌండ్లో 1 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏంటండి? మిత్. 2 కార్బన్స్ ఉంటే ఇత్, 3 కార్బన్స్ ఉంటే ప్రొప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్. దీస్ ఆర్ ది రూట్ వర్డ్. ఓకేనా? నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా, త్రిబుల్ బాండ్ ఉన్నదా చెక్ చేసుకోవాలి. సపోజ్ సింగిల్ బాండ్ ఉంటే ఓకేనా, రూట్ వర్డ్ కంప్లీట్ అయింది. రూట్ వర్డ్ కంప్లీట్ అయిన తర్వాత స్ట్రక్చర్లో మనకి సింగిల్ బాండ్ ఉంటుంది. వాటిని ఏమంటారు? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటండి? సింగిల్ బాండ్ ఉందనుకోండి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో, దాన్ని ఏన్ అని రాయాలి. ఆర్ నెక్స్ట్ డబుల్ బాండ్ ఉంటే ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో స్ట్రక్చర్ వేసిన తర్వాత ఈన్ అని రాయాలి. త్రిబుల్ బాండ్ ఉంటే ఐన్ అని రాయాలి. ఆల్రెడీ మనం ఆల్కేను, ఆల్కీను, ఆల్కైన్స్ నేను చెప్పాను మీకు. వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా డ్రా చేసి చూపించాను. కొన్ని హోమోలాగస్ సిరీస్ అప్ టు 4, 5 వరకు ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. వాటిలో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు ఆ వీడియోని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని ఆల్కేన్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా వేసాము, జనరల్ ఫార్ములాస్ డిస్కస్ చేసిన వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండర్స్టాండ్. ఫస్ట్ మనం నేమింగ్ పెట్టేటప్పుడు ఏం చూడాలి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి రూట్ వర్డ్ రాయాలి. నెక్స్ట్ సింగిల్ బాండ్స్ ఉంటే ఈ మీత్ ప్లస్ ఏన్, మీథేన్ అవుతుంది 1 కార్బన్ ఉంటే. ఓకే, 2 కార్బన్స్ ఉంటే ఇత్ ప్లస్ ఏన్. అదే మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో డబుల్ బాండ్ నుండి 4 కార్బన్స్ ఉంటే ఏమనాలి? బ్యూట్ ప్లస్ ఈన్, బ్యూటీ. అండర్స్టాండ్? 6 కార్బన్స్ ఉన్నాయి, త్రిబుల్ బాండ్ ఉంది, హెక్స్ ఐన్, వైఎన్ఈ, హెక్సైన్. అండర్స్టాండ్? రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ రాస్తే ఆ కాంపౌండ్ యొక్క నేమ్ రాసినట్టు. అండర్స్టాండ్? నెక్స్ట్ మనకి ఫర్దర్గా మనకేం చేస్తున్నాము? ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయినప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ వస్తాయి అని చెప్తున్నాం కదా. వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్? ఇఫ్ an atom or group of atoms are attached to the alkyl compounds, alkyl or alkenyl or alkynyl హైడ్రోకార్బన్స్కి మనకి ఫంక్షనల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉంటే ఓకేనా, అప్పుడు మనకు వచ్చేవేంటివి? కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కహాల్స్, ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్ ఆల్కైల్ ఆల్కనైడ్, ఆల్కనోయేట్. ఓకేనమ్మా? దిస్ ఈజ్ ఎస్టర్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టర్. ఓకే, అండర్స్టాండ్? రూట్ వర్డ్ రాస్తారు, తర్వాత డబుల్ బాండ్ ఉందో ట్రిపుల్ బాండ్ ఉందో చూస్తారు. ఓన్లీ హైడ్రోకార్బన్స్ అనుకోండి. హైడ్రోకార్బన్స్ అంటే ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. లేదు, సపోజ్ ఆ హైడ్రోకార్బన్స్లో మనకు ఫంక్షన్ గ్రూప్ వచ్చింది, అటాచ్ అయింది. హైడ్రోకార్బన్స్కి ఫంక్షన్ గ్రూప్ అటాచ్ అవ్వాలంటే మనకేమవుతుంది? ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసుకొని, ఒక హైడ్రోజన్ 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేసుకొని మనం ఏం రాయాలి? దీనికి అటాచ్ చేసుకొని COOH గ్రూప్ అటాచ్ చేసామనుకోండి, అప్పుడు దానికి సెకండరీ సఫిక్స్ రాయాలి. ఇఫ్ ఎనీ కాంపౌండ్ కంటైన్స్ ఫంక్షనల్ గ్రూప్ then root word plus
చేసేసి ఈ కెన్ బి రిమూవ్డ్ బై ఓయిక్ యాసిడ్. సపోజ్ నేనేం చెప్తున్నాను, కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుందాం. ఫస్ట్ ముందు క్లాస్ వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసిన తర్వాత మిథనోయిక్ యాసిడ్ ఏ కెన్ బి రిమూవ్డ్, మిథేన్ ఈ కెన్ బి రిమూవ్డ్ అండ్ అటాచ్ ఓయిక్ యాసిడ్. సపోజ్ ఫంక్షనల్ గ్రూప్ కార్బాక్సిలిక్ యాసిడ్ అయినప్పుడు మనం నేమ్ ఏం పెట్టాలి, మిథనోయిక్ యాసిడ్. ఒక కార్బన్ ఉన్న ఫస్ట్ యాసిడ్ ఏంటండి, మిథనోయిక్ యాసిడ్. సపోజ్ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇథనోయిక్ యాసిడ్. 3 కార్బన్స్ ఉన్న యాసిడ్ ఏంటి, ప్రొపనోయిక్ యాసిడ్. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ OH అంటే ఏంటమ్మా మనకి ROH, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ CHO, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది, AL. సెకండరీ సఫిక్స్ గా మనం ఏం రాయాలి, ఈ కెన్ బి రిమూవ్డ్ బై, సపోజ్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్, దెన్ ఓయిక్ యాసిడ్ రాయాలి. ఆల్కహాల్ ప్రెసెంట్ అయి ఉంటే OL రాయాలి, ఆల్డిహైడ్ ప్రెసెంట్ ఉంటే AL రాయాలి. నెక్స్ట్ కీటోన్ ప్రెసెంట్ ఉంటే ONE రాయాలి. ఓకే, నెక్స్ట్ COR అయితే OH రాయాలి. అండర్స్టాండ్, ఆల్కైల్ ఆల్కనోయేట్. సో దట్ ఈస్ సెకండరీ సఫిక్స్. నెక్స్ట్ మనం ఇవి అయిపోయింది. నెక్స్ట్ ఏంది, వాట్ ఈస్ ప్రైమరీ ప్రిఫిక్స్. సపోజ్ ఇఫ్ ద కాంపౌండ్ ఈజ్ సైక్లిక్ కాంపౌండ్, దెన్ we add cyclo plus root word. 2 carbons unte eth, single bonds unte ane, cycloethane. మనకి 2 కార్బన్స్ తో మనకేం రాదమ్మా, సైక్లోప్రోపైన్ నుంచే సైక్లిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. 3 కార్బన్స్ ఉంటాయి కానీ ఇట్లా 1 2 3 CH2 ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ కి ఇక్కడ 2 బాండ్స్ ఉన్నట్టు 1 2 4. మనకి సైక్లిక్ కాంపౌండ్స్ ఎక్కడి నుంచి, కార్బన్ నుంచి స్టార్ట్ అవుతాయి, 3 కార్బన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్. అండర్స్టాండ్, సైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఇలా రాయాలండి. ఇలానే ఎట్లా రాయాలని మీకు ఎలా అండర్స్టాండ్ అవుతుంది, కార్బన్ టెట్రా వాలెన్సీ సాటిస్ఫై అయ్యే విధంగా వాడు ఇచ్చిన ఫార్ములాతో మనం సైక్లిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మనం నామిన్క్లేచర్ ఐయుపాక్ నేమ్ పెట్టేటప్పుడు ఏం రాయాలి, సైక్లిక్ కాంపౌండ్స్ అయితే సైక్లో, ప్రోప్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. అదే డబుల్ బాండ్ ఉందనుకోండి, ఓకే, ఒక హైడ్రోజన్ ఇక్కడ నేను రిమూవ్ చేసేసాను, సైక్లో ప్రోపీన్, ఎందుకని డబుల్ బాండ్ ప్రెసెంట్ అయింది. అండర్స్టాండ్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో హైడ్రోజన్, నేను ఈ 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేసేసి ఇట్లా పాసిబుల్ అవుతుందో చూడండి. ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 1 2 3 4. ఈ కార్బన్కి 1 2 3 4. అండర్స్టాండ్, ఈ కార్బన్కి 2. సైక్లోప్రొపైన్, అండర్స్టాండ్. ఓకేనమ్మా, సైక్లిక్ కాంపౌండ్స్ ఉంటే అట్లా నేమ్స్ పెట్టాలి. నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన కార్బన్ చైన్లో ఏదైనా సబ్స్టిట్యూయెంట్స్ యాడ్ అయ్యి ఉంటే, సబ్స్టిట్యూయెంట్స్ అంటే హాలోజన్ గ్రూప్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఆల్కైల్ హాలైడ్స్. హాలోజన్ గ్రూప్ ఉంటే మనం ఏం చేయాలి, హాలోమీథేన్, హాలోఈథేన్. ఓకే, అండర్స్టాండ్. హాలో ఆర్ ఆల్కైల్ హాలైడ్, మిథైల్ క్లోరైడ్, ఇథైల్ బ్రోమైడ్, అలా నేమ్స్ వస్తాయి మీకు. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఈ స్ట్రక్చర్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నామిన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కి రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్, ఫస్ట్ రైట్ ఆన్ ద రూట్ వర్డ్. ఫస్ట్ you check the number of carbon atoms. Next you check if the compound contains single bond and double bond or triple bond. Okay, then we add primary suffix ane, ine. Next, if the functional group is present, then E can be removed by, suppose acid is present, we add secondary suffix as oic acid, OH as OL, CHO as AL, ONE, OA. Suppose if the substituents are present as a secondary prefix, then X is present, it is halo. N what is present? Nitro. If the compound is cyclic compound, we add a primary prefix as a cyclo. What is we adding? Cyclo.
అని యాడ్ చేయాలండి. మీకు ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థం కాదు, ఈ ఫార్ములాని అప్లై చేస్తుంటే మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకోండి అమ్మా, మీకు n=1 తీసుకున్నాను. n=1 ఈ ఫార్ములాలో ఆల్కేన్లో n=1 తీసుకుంటే మనకు వచ్చేది ఏంటి ఫార్ములా? CH4. CH4ని ఏమనాలి? ఒక కార్బన్ ఉంది, 1 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? మిత్. CH4లో ఇదేంటి? ఆల్కేన్ యొక్క ఫంక్షన్ గ్రూప్ నేను చెప్పాను. సో మనకి ఆల్కేన్స్ అంటే సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి మిత్ ప్లస్ ఏన్, మీథేన్. ఓకే, ఫస్ట్ ఆల్కేన్. నెక్స్ట్ ఇఫ్ n=2, what is the IUPAC name for alkane? ith plus ane, ethane. What is the formula? C2H6. మీరు ఏం చేయాలి? ఈ n ప్లేస్లో n=1 2 3 అండ్ సో ఆన్ పెట్టాలి. ఓకే, సెకండ్. నెక్స్ట్ n=3, C3H 2 3 6 plus 2 8, C3H8 అంటే ప్రోప్. 3 కార్బన్స్ ఉన్నాయి, రూట్ వర్డ్ 3 కార్బన్స్ ఉంటాయి. ప్రోప్ ఏన్ ఆల్కేన్ కాబట్టి సింగిల్ బాండ్ కంపల్సరీ ఉంటుంది. మీరు డ్రా చేసి చూసుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను క్లాస్లో. సో ప్రోప్ ప్లస్ ఏన్, ప్రోపేన్. నెక్స్ట్ n=4 ఉంటే మనం ఏం చెప్పాలండి? n=4 ఉన్నప్పుడు దాన్ని ఏమనాలి? 4 కార్బన్స్ ఉంటే C4H 2 4s 8 plus 2 10, C4H10. that is called butane. ఈ జనరల్ ఫార్ములాలో మీరు n పెట్టేసి మనం నేమ్ రాస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఆల్కీన్లో ఫస్ట్ ఆల్కీన్ పాసిబుల్ మనకి అవ్వదు, ఆల్రెడీ చెప్పాను. ఆల్కైన్ ఆల్సో నాట్ పాసిబుల్. సెకండ్ ఆల్కైన్ నేమ్, వాట్ ఈస్ ద ఫార్ములా? CnH2n, C2H4. ఇత్ రూట్ వర్డ్ ఏంటి? 2 కార్బన్స్ ఉంటే ఇత్. ఆల్కిన్ అంటే ఏమనాలి? డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఏమనాలి? ఇథీన్ ఆర్ ఇథిలీన్ అంటారు, ఇథీన్. నెక్స్ట్ 3 కార్బన్స్ ఉన్నది రాయండి, C3H6. అంటే మీకు ఏం చెప్తున్నాను? హోమోలాగస్ సిరీస్ చెప్తున్నట్టేనండి. ఇది ఆల్కేన్ యొక్క హోమోలాగస్ సిరీస్. నెక్స్ట్ అలాంటి మీకు ఎన్ని ఆల్కేన్కి 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను. నెక్స్ట్ ఆల్కిన్కి ఫస్ట్ ఉండదు కాబట్టి 2 3 4 చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈథీన్, ప్రోపీన్. 4 కార్బన్స్ పెట్టండి జనరల్ ఫార్ములాలో. జనరల్ ఫార్ములా CnH2n కదా, C4H8, దట్ ఈస్ కాల్డ్ బ్యూటీన్. అండర్స్టాండ్? నెక్స్ట్ ఆల్కైన్. ఆల్కైన్ ఫస్ట్ నాట్ పాసిబుల్ అమ్మా. జనరల్ ఫార్ములా ఏం రాస్తాం? CnH2n-2. సో సెకండ్ది C2H2. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇథైన్. రూట్ వర్డ్ 2 కార్బన్స్ ఉన్నాయి, త్రిబుల్ బాండ్ ఉంటుంది. సో ఇథైన్. మినిట్ అమ్మా, ఇవి మీకు విజిబుల్ కాకపోతే నేను మళ్ళీ పైన రాసి చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ కంప్లీట్ చేద్దాం. చూడండి, C2 ఫస్ట్ది ఎత్తైన అయిపోయింది. నెక్స్ట్ C3H4. సో ప్రొపైన్. నెక్స్ట్ C4 కార్బన్ n ప్లేస్లో 4 పెట్టాము. 4 C4 2 4 8 8 - 2 6. సో C4H6.
6. సో 4 కార్బన్స్ ఉంటే ఏమనాలి బ్యూట్. ట్రిపుల్ బాండ్ ఉంటే YNE బ్యూటైన్. అండర్స్టాండ్? నెక్స్ట్ యాసిడ్ చెప్తున్నామమ్మా. N=1 ఉంటే మనం ఏం చెప్తున్నాము? HCOOH. HCOOH ఒక కార్బన్ ఉన్నది. సో ఒక కార్బన్ ఉంటే ఏమనాలి? మిత్. మిత్ ప్లస్ ఏఎన్ రాసాము. ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్ కాబట్టి మనం ఏం చేయాలి? ఫంక్షనల్ గ్రూప్ రూట్ వర్డ్ రాసాము, ప్రైమరీ సఫిక్స్ రాసాము, సెకండరీ సఫిక్స్ ప్లేస్లో ఏం రాయాలి? ఓయిక్ యాసిడ్. మెథనోయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్. ఈ కెన్ బి రిమూవ్ బై మెథనోయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్. నెక్స్ట్ 2 కార్బన్స్ ఉన్న యాసిడ్ CH3COOH. మీరు ఈ ఫార్ములాలో N=2 పెట్టి డైరెక్ట్ రాసుకోవాలి. C2H4O2. C2H4O2 ఏదైనా రాసుకోవచ్చు యాజ్ యూ విష్. ఓకేనా? సో దీన్ని ఏమంటారండి? ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్. మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే N ప్లేస్లో పెట్టేసేయండి. N=3 పెట్టండి. C3H6O2. 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 దీని పేరేంటమ్మా? ప్రొపనోయిక్ యాసిడ్. ప్రొపనోయిక్ యాసిడ్. ప్రొపనోయిక్ యాసిడ్. నెక్స్ట్ C4. N ప్లేస్లో ఏం పెట్టమన్నాను? 4 పెట్టండి. C4H8O2. సో రూట్ వర్డ్ ఈజ్ బ్యూట్. సెకండరీ ప్రైమరీ సఫిక్స్ ఈజ్ NE. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ యాసిడ్ కాబట్టి ఓయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్. ఆల్రెడీ ఎస్టర్డే మీకు యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ వివరంగా స్ట్రక్చర్స్తో ఫార్ములాస్తో N వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇఫ్ N=1 యాసిడ్ నేమ్ ఈజ్ మెథనోయిక్ యాసిడ్. ఇఫ్ N=2 దట్ మీన్స్ కార్బన్స్ ఆర్ 2 ఇథనోయిక్ యాసిడ్. N=3 కార్బన్స్ 3 అయితే ప్రొపనోయిక్ యాసిడ్. కార్బన్స్ 4 అయితే బ్యూటనోయిక్ యాసిడ్. ఇవి మళ్ళీ మీకు విజిబుల్ అవ్వటం కొంచెం టఫ్. సో నేను ఇది రబ్ చేసి మీకు పైకి స్కిప్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు ఐయుపాక్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ పేరు పెట్టాలంటే మీరు ఫస్ట్ ఏం చేసేయాలి? సెకండరీ ప్రిఫిక్స్, ప్రెజెంట్, ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. ఓకే? రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే సింగిల్ బాండా, డబుల్ బాండా, త్రిబుల్ బాండా. సెకండరీ సఫిక్స్ అంటే ఇఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దట్ ఆర్గానిక్ కాంపౌండ్ దెన్ acid is present, oic acid, alcohol is present, OL, CHO, aldehyde, AL. In the same way, in the different ways, different functional groups are present, different secondary suffixes are there. If the cyclic compound, the compound is cyclic, then we add cyclo. Okay, as the substituents are halogens, then we add halo. NO2, nitro group unte nitro. ఈ ఆడ గుర్తు పెట్టుకోవాలండి. ఓకేనా? Just a bit. Wait a minute. Next చూడమ్మా. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ యాసిడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ జనరల్ ఫార్ములా ఏంటమ్మా? CnH2NO. సో మనం కార్బన్ ప్లేస్లో ఫస్ట్ పెడితే మనకి ఏమొస్తుందంటే ఫార్ములా HCHO. దీని పేరు ఏంటంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి మిత్, సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ఈ కెన్ బి రిమూవ్డ్ బై ఆల్డిహైడ్. మనం ఏం చెప్పామండి? సెకండరీ సఫిక్స్ AL మెథనాల్. AL మెథనాల్. ఓకే? నెక్స్ట్ CnH2NO. C2 దీన్ని మీరు ఎలా రాయొచ్చమ్మా? CH2O అని కూడా రాసుకోవచ్చు. C2H4O. సెకండ్ ఆల్డిహైడ్. సెకండ్ ఆల్డిహైడ్ పేరు ఏంటండి? 2 కార్బన్స్ ఉంటే ఏమనాలి? ఇత్. ఏన్. ఈ కెన్ బి రిమూవ్డ్ బై AL ఇథనాల్. నెక్స్ట్ 3 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ రాయండి. C3H6O ప్రొపనాల్. AL యాడ్ చేయాలి. దిస్ ఈజ్ A.
డోంట్ కన్ఫ్యూజ్ ఏఎల్. నెక్స్ట్ 4 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ C4H8O, C4H8O, that is called butanol. ఓకే. నెక్స్ట్ కీటోన్ చెప్తున్నానమ్మా. కీటోన్ కి మనకు వచ్చేది సెకండరీ సఫిక్స్ ఏంటి? ఓఎన్ఈ రావాలి. సో ఫస్ట్ కీటోన్ మనకి ఏమవుతుంది? కీటోన్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? n=1 నాట్ పాసిబుల్, 2=1 n=2 నాట్ పాసిబుల్, n=3. దట్ మీన్స్ 3 కార్బన్స్ ఉన్న కీటోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, n=1 నాట్ పాసిబుల్, n=2 నాట్ పాసిబుల్, n=3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో C3H6O, దిస్ ఈస్ కాల్డ్ ప్రొపనోన్. ONE, E can be replaced by ONE. Understand? Next 4 కార్బన్స్ ఉన్నది C4H8O. ఆల్డిహైడ్స్ కి కీటోన్స్ కి సేమ్ ఫార్ములా ఉంటుందమ్మా, బట్ స్ట్రక్చర్ డిఫరెంట్, నేమ్ డిఫరెంట్, నామిన్క్లేచర్ యూపాక్ నేమ్ డిఫరెంట్. ఇక్కడ ఏఎల్ అంటారు, ఇక్కడ ONE అంటారు. ఓకే. ప్రొపనోన్ 3 కార్బన్స్ ఉన్న కీటోన్ ఏంటండి? ప్రొపనోన్. నెక్స్ట్ 4 కార్బన్స్ ఉన్న కీటోన్ బ్యూటనోన్. 5 కార్బన్స్ ఉన్న కీటోన్ రాయమంటే పెంటనోన్. సపోజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు హోమోలాగస్ సిరీస్ ఆఫ్ 4 మెంబర్స్ ఆఫ్ కీటోన్ గ్రూప్ అని అడుగుతారు. మీరేమనుకుంటారు? n=1 n=2 ఉంది అనుకుంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. n=1తో కీటోన్ ఫామ్ చేయదు, n=2 2 కార్బన్స్ ఉన్న కీటోన్ లేదు, 3 కార్బన్స్ ఉన్న 3 కార్బన్స్ నుంచి మనకి కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ దట్. సో ప్రొపనోన్, బ్యూటనోన్, పెంటనోన్, హెక్సనోన్, లైక్ దట్. నెక్స్ట్ ఆల్కహాల్ కి మనం ఏం చెప్పాలి? సెకండరీ సఫిక్స్ యాజ్ OL. ఓకే. ఆల్కహాల్ చూడమ్మా, CnH2n ప్లస్ n=1 పెట్టండి, CH3OH n ప్లస్ లో 1 పెట్టాను. సో దిస్ ఈస్ కాల్డ్ మిత్. 1 కార్బన్ ఉంది, AN, మీథేన్ సింగిల్ బాండ్స్ ఉంటాయి, OL. ఆల్కహాల్ ని ఏమని చెప్పాలి? మిథనాల్. OL. ఆల్డిహైడ్ కి అయితే AL, ఆల్కహాల్ అయితే OL, మిథనాల్. నెక్స్ట్ సెకండ్ది C2H5OH, ఇథనాల్. ANOL, ఇథనాల్. నెక్స్ట్ C3H236 plus 1 C3H7OH, that is called propanol. OL. Understand? Alcohol కి సెకండరీ సఫిక్స్ రూట్ వర్డ్ ఏమో 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొపో. ప్రైమరీ సఫిక్స్ ఏమో ఏన్. E can be removed by secondary suffix when a functional group alcohol is present, ROH is present, propanol. Next butanol, C4H9OH, C4H9OH, butanol. Butane plus N plus OL, butanol. In the same way RX మనకి ఇక్కడ నుంచి n=1 ప్లేస్ లో అమ్మ CH3 X ప్లస్ లో క్లోరిన్ పెట్టి రాస్తున్నాను నేను, CH3Cl. సో దిస్ ఈజ్ మెథైల్ క్లోరైడ్. నేనేం చెప్పాను? ఆర్ క్లోరోమీథేన్, హాలో అని పెట్టమన్నా. సెకండరీ ప్రిఫిక్స్ దగ్గర ఏం పెట్టమన్నా? హాలో. ఇక్కడ హాలోజన్ ఏముందమ్మా? క్లోరిన్ ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ క్లోరో. రూట్ వర్డ్ ఈస్ 1 కార్బన్ ఏముంది కాబట్టి క్లోరో, మీత్ ప్లస్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి క్లోరోమీథేన్. నెక్స్ట్ C2H5Cl, క్లోరో ఈథేన్. 2 కార్బన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 కార్బన్స్ ఉన్నది C3H7Cl, క్లోరో ప్రోపేన్. సింగిల్ బాండ్స్ ఉంటాయి, క్లోరో ప్రోపేన్. ఇక్కడ క్లోరో అనేది మనకేంటి? సెకండరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సైకిల్ కాంపౌండ్స్, ఇది నాట్ పాసిబుల్, ఇది మనకి లేదు. రూట్ వర్డ్ ఏం చెప్పాము? 2 కార్బన్స్ ఉంటే ఏం చెప్పామండి? ఇత్. ప్రైమరీ సఫిక్స్ సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్. ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ హియర్ నాట్ ప్రెసెంట్. సో మన ఫంక్షనల్ గ్రూప్ లేదు కానీ సబ్స్టిట్యూయెంట్ ఉంది, సెకండరీ ప్రిఫిక్స్ గా రాసుకోవాలి.
chloroethane, chloropropane, chloromethane. Next C4H9Cl. So chlorobutane. Understand? మనం ఇక్కడ ఏం పెట్టుకున్నాం? n equal to 1, n equal to 2, n equal to 3, n equal to 4. ఇక్కడ నేను అది రబ్ చేస్తున్నాను సార్, మళ్ళీ చెక్ చేసుకోండి మీరు కావాలంటే. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయినవి ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కేన్స్ రాయమన్నారు. మీరు ఇది ఆల్కేను జనరల్ ఫార్ములా n equal to 1 సబ్స్టిట్యూట్ చేసి మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేను 5 మెంబర్స్ అడిగారు. పెంటేన్. ఓకే, సక్సెసివ్ సిరీస్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కిన్ రాయమన్నారండి. ఫస్ట్ నాట్ పాసిబుల్. ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్. నెక్స్ట్ ఆల్కైన్ రాయమన్నారు. ఇథైన్, ప్రొపైన్, బ్యూటైన్, పెంటైన్, లైక్ దట్. ఓకే, ఇన్ ద సేమ్ వే సపోజ్ మనకి యాసిడ్స్ అడిగారండి. హోమోలాగస్ సిరీస్ ఆఫ్ యాసిడ్స్ అడిగారు. ఆ యాసిడ్స్ అడిగితే రాయాలి మెథనాయిక్ యాసిడ్, ఎథనాయిక్ యాసిడ్, ప్రొపనాయిక్ యాసిడ్, బ్యూటనాయిక్ యాసిడ్. మీరు ఎప్పుడైతే జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారో దాని ఫార్ములా రాయటం. సో కార్బన్స్ రూట్ వర్డ్ రాయాలి, ప్రైమరీ సఫిక్స్ రాయాలి, ఫంక్షన్ గ్రూప్. ఇఫ్ ఫంక్షన్ గ్రూప్ ఈస్ ప్రెజెంట్ యాడ్ సెకండరీ సఫిక్స్. ఓకే, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్గా ఉంటే ఏం రాయాలి? ఏఎల్ రాయాలి, సెకండరీ సఫిక్స్ యాజ్ ఏఎల్. ఆల్కహాల్ ఉంటే సెకండరీ సఫిక్స్ యాజ్ ఓఎల్. నెక్స్ట్ కీటోన్ ఉంటే ఓఎన్ఈ. మీరు ఈ క్లాస్ జాగ్రత్తగా 1-2 సార్లు విని నామెన్క్లేచర్ నేర్చుకోండి. మీకు ఏమడుగుతారంటే రైట్ డౌన్ ద ఫస్ట్ 4 మెంబర్స్ ఆఫ్ ఫస్ట్ 4 హోమోలాగస్ సిరీస్ ఆఫ్ యాసిడ్స్ అని అడుగుతారు. హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కిన్స్ రాయమంటారు. రైట్ ద నేమ్స్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కైన్స్ అని అడుగుతారు. అప్పుడు మీరు జనరల్ ఫార్ములా రాసి కంటిన్యూగా రాసుకుంటారు. ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకున్నా ఫస్ట్ 4 కాంపౌండ్స్ యాసిడ్స్లో అయినా, ఆల్డిహైడ్స్ అయినా, కీటోన్స్ అయినా, ఆల్కహాల్స్ అయినా, ఆల్కైల్ హ్యాలైడ్స్ అయినా, యాసిడ్స్ అయినా, ఆల్కైన్ అయినా, ఆల్కిన్ అయినా, ఆల్కైన్ అయినా ఏవైనా మీరు రాయొచ్చు. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? జనరల్ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ది జనరల్ ఫార్ములా. జనరల్ ఫార్ములా. దిస్ ఈస్ ది ఫంక్షన్ గ్రూప్స్ నేమ్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్. మనం నామెన్క్లేచర్ ఎలా చేయాలనేది చెప్పాను. ఓకే, రిపీటెడ్గా వినండి. క్లాస్ అండర్స్టాండ్ కాకపోతే నాకు మెసేజ్ చేయండి. సింపుల్గానే అడుగుతారు, డెప్త్కి ఏమి వెళ్ళరమ్మా. నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇంతకు మించి వెళ్ళరు. ఒక స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా, కార్బన్కి మధ్యలో చెక్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఫంక్షన్ గ్రూప్ ఈజ్ ప్రెజెంట్ ఉందా? ప్రెజెంట్ అయి ఉంటే ఫంక్షన్ గ్రూప్ని సెకండరీ సఫిక్స్గా రాసుకోవాలి. లేదా సబ్స్టిట్యూయెంట్స్ ప్రెజెంట్ అయి ఉంటే మనం సెకండరీ ప్రిఫిక్స్గా రాయాలి. సైక్లిక్ కాంపౌండ్ అయితే నేను ఆల్రెడీ మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ప్రైమరీ ప్రిఫిక్స్ యాజ్ సైక్లో. ఓకే, ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, type of bond, single, double or triple. Next, which function group is present? If the compound is a cyclic compound as primary prefix, if the compound contains substituents, then it is called secondary prefix. Okay, understand చేసుకోండి. మళ్ళీ వినండి. If you like this video, like, share and subscribe this channel, this educational channel. Thank you. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదమ్మా. వ్యూయర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.